హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు నిన్న చిన్న బతుకమ్మ అందరూ ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసినాం దోస్తులు. ఇంటికి వచ్చే వరకు ఒకటైపోయింది. మళ్ళీ పొద్దున్నే లేచి దుర్గమాత దగ్గరికి పోయి పూజలు అయ్యేసరికి 2 అయింది. ఓపిక లేకుండే దోస్తులు, అందుకే కొంచెం షార్ట్గా ఉండవచ్చు వీడియో, అడ్జస్ట్ చేసుకోర్రి కొంచెం. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. లేట్ అయినందుకు ఏమనుకోకండి, ఇక పండుగ కదా, మళ్ళీ దుర్గమాత వచ్చింది, ఇక పూజలు ఉంటాయి, కొంచెం లేట్ వస్తాయి, ఒక్కొక్కసారి మన కరెక్ట్ టైంకి వస్తాయి దోస్తులు. ఈ రోజు వీడియో అయితే ఒకటే రాబోతుంది, అదే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ మాత్రమే. ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస సిరీస్ ఈ రోజు అయితే రాదు దోస్తులు, మళ్ళీ వెయిట్ చేయకండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 173 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అరే నీకు ఇక్కడేం పనిరా నా చెల్లొల్లింటికాడా? అంగబాడుకోవు, నువ్వు గీడికెందుకు వచ్చినావురా నా బిడ్డింటికి? ఎందుకు వచ్చినా ఏం కథ అనేది ఇంట్లోకి పోదాం పార్రి తెలుస్తుంది. అంటే ఏం జరిగింది, ఏం కథ? మళ్ళా నువ్వు నా చెల్లె గిట్లేమన్నా కలిసి ఏసిర్రా? మా బావకు దొరికిర్రా? మేమేం చేస్తాం రా? ఆహా రారా పోరా అంటున్నావు, బాడుకోవు బలిసిందారా నీకు? గుద్దుడు గుద్దుతే దెబ్బకే చస్తావు. ఓ అన్న, మీరు ఇంట్లోకి రారి, బయట లొల్లద్దు, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఇంట్లోకి రారి, ఇంట్లో మాట్లాడుకుందాం. మీరు రారి ఫస్ట్. అసలు వీడు ఎందుకున్నాడిడా? మీరు రారే, మేము చెప్తాం. ఈ దొంగ బాడుకోవు నా బిడ్డనేదో వేయడానికే ఉన్నాడు గాని, అవు నీ బిడ్డకు నేనే ఇష్టం. రే ఏం మాట్లాడుతున్నావురా? ఆగురి, లొల్లి పెట్టుకోకూరి, జర మీ పుణ్యం ఉంటుంది. ఇంట్లోకి రారి, మాట్లాడదాం. ఈ ఇద్దరు బాడుకవులు చేయబట్టే ఆ రోజు నా రమను నాకు కాకుండా చేసిర్రు దొంగ బాడుకవులు. ఆ రోజే నా పెళ్లికి ఒప్పుకొని నాకు రమనిచ్చి తయ్యేపోవు కదా, పగలు కుతంత్రాలు పట్టుకొని నన్ను నా రమను దూరం చేసిర్రు. ఇప్పుడు మంచిగా అయింది, వీళ్ళకి ఇట్లే కావాలి, వీళ్ళని ఇంకా అంగడి ఎత్త నేను ఆగు. ఏమైంది అల్లుడు, కోపం కొద్ది రమ్మంటివి, ఏమైంది బిడ్డ? గవర్ని దెబ్బలు ఎట్లా తాకినాయి? అరే నువ్వు నన్ను అల్లుడు అని విలువకి చెప్తానా నేను? ఎందుకు బావా, ఏమైంది? ఫస్ట్ ముచ్చటేందో చెప్పు. ఏంటి చెప్పేది? బయట నీకు వాడిని చూస్తే మీకు అర్థం కాలేదా? వాడెవడు, ఏంది కథ, నా ఇంటి ముంగట వాడు ఉన్నాడేంది, ఈమెకి దెబ్బలేంది అని మీకు చూస్తే అర్థమైతలేదా? మళ్ళా విచిత్రంగా ఏంది అని అడుగుతున్నారు. ఏమైంది అసలు? అవ్వలారా మీరన్న చెప్పుర్రి, మాకు అర్థమైతలేదు. ఏం లేదు, నీ బిడ్డ బయటున్నోనితోటి తిరుగుతాంది. ఏంది మీరు చెప్పేది? అవునరా, నీ చెల్లె వానితోటే పోతాంది. వానితోటి ఫోన్లు మాట్లాడు, మెసేజ్ చేసుడు, వాడిని ఊర్లకు రప్పించుకొని నీ చెల్లె మొత్తం వానితోటే తిరుగుతాంది. షాపింగులు గీపింగులు అని నా బతుకుని నాశనం చేసింది. నాకు మాత్రం ఇది వద్దు, వాడు కూడా దీన్నే కావాలని అంటాడు. దీన్ని మీరు చంపుతారా, లేకపోతే తీసుకుపోతారా, లేకపోతే వానికిచ్చి పెళ్లి చేస్తారా అనేది మీ ఇష్టం, నాకైతే వద్దు. అవునే ఓ దొంగముండా, మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా, లేకపోతే ఏం చేస్తామనుకుంటున్నావే? సిగ్గా అనిపిస్తలేదే నీకు? ఆ మొగుడుండంగా ఇంకోతోటి ఎందుకు తిరగాలే నువ్వు? ఇంకోడే అంటున్నారు. ఇదంతా కథ ముందు నుండే ఉంది కదా, అన్ని మీకు తెలుసు. నేను సంవత్సరము ఇంట్లో ఉంచుకోలేదు దీన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భారతం మొదలు పెడతారు, వీళ్ళిద్దరు కలుస్తారు, మాట్లాడుకుంటారు, ఇంకేం చేస్తారో భగవంతుని కెరక. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం కథ, నా బతికేంది, నా భవిష్యత్ ఏంది? ఇప్పుడు దీన్ని ఇంట్లోకే ఎలగొడతా నేను. ఎలగొట్టినాకే నన్ను పోయి సత్తే నువ్వు ఒక్క మాట చెప్పవా నన్ను అంటారు. అందుకే నేను పిలిపించిన మిమ్మల్ని. జావని ఇసొంటి దాన్ని మేమెందుకు తీసుకుపోతాం? సత్తే జావని వాడిని పిలుచుకరా పో నరసక్క, నువ్వు పోయి. సరేరా. సిగ్గు మానం ఏమన్నా పెట్టిండా అనే దేవుడు నీకు? నేను తండ్రిని, నిన్ను మాటలు అనద్దు గాని ఏం చేయాలి, ఇప్పుడు అనాల్సిన పరిస్థితి వచ్చింది. గింత మంచి మొగుడు ఉండంగా, పిల్లలు ఉండంగా నువ్వు గానెంబడి ఎందుకు పోయినవే దొంగరండా? మనకు ఎన్నెన్ని లొల్లీలు అయినాయో అన్ని నీకు తెలిసే ఎందుకు చేసినవే ఇటువంటి పనులు? దరిద్రదాన, నా కడుపులా చెడ పుట్టినవు నువ్వు. నేను పుట్టినప్పుడే చంపుతా అయిపోవు, నాకు ఇవన్నీ బాధలు ఉండకపోవు.
ఆ రోజే గంత మంచిగా చెప్పిన నేను సంవత్సరం వెళ్ళగొట్టినా కూడా నీకు సిగ్గు రాకపాయే మానం రాకపాయే ఇప్పుడే మీరు మంచిగా ఉంటున్నారని మేం నిమ్మలంగా ఉన్నవాడా మళ్ళీ పెద్ద పెంట తెచ్చే పెడితివి దొంగ ముండా ఆగుర్రి మీరు ఆగుర్రి. అయినా నువ్వు గీడెందుకున్నావు నీకు మా బావకు సంబంధం ఉంది కదా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను చేసిన ఒక్క తప్పుకు దానికి మీరు ఎన్ని పంచాయతీలు పెట్టి నన్ను ఎన్నిసార్లు అజ్జేసిర్రా. అవన్నీ మూసుకొని బంద్ చేసుకొని నేను నా సందాల నేనుంటానా. ఈమె నేను ఫ్రెండ్స్ మాత్రమే, అంతకు మించి ఏది లేదు. నీ చెల్లెది చక్కదనం లేదు కానీ మళ్ళా ఈమెనంటానవేంద్రా? ఆమె జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే, అది నీ చెల్లెకు కూడా తెలుసు. మేమందరం ఆపదొచ్చినా సంపదొచ్చినా ఎంత మంచిగా కలిసి ఉంటాం అనేది మాకు తెలుసు. నువ్వు ఇంకొక మాట నోరెత్తుతా మాత్రం చూడు నేనేం చెప్తున్నా నాకే తెలియదు. రాజు వాళ్ళకు తెలియక అన్నర్తి ఆగు. మీ నోర్లకు అదుపు లేదు, తాళం లేదు. ఈ దొంగముండ సక్కంది అయినట్టు ఇంకా నన్ను నేను ఎంత మంచిగున్నా కూడా నన్ను గతం దవ్వుకుంటా ఎన్నెన్ని మాటలు అన్నదో ఈ దరిద్రపుది. ఇది సక్కంది కాదు, ఇది నాకు అద్దు, తీసుకపోర్రి అన్ని దన్ను పోరా. ఎట్లయితే అట్లా సిగ్గులేని బాడుకోవు. ఆ మీదకే చేతెత్తుతున్నవేంద్ర నల్లికుట్ల బాడుకోవు. ఎత్తుతారా, బరాబర్ ఎత్తుతా. ఇదంతా నువ్వు నీ అయ్యగాడి ఏబట్టే జరిగింది. మీరిద్దరు బయటకు పోయి కొట్లాడురు గాని నా దగ్గర మాత్రం నా ఇంట్లో మాత్రం కొట్లాడు అవసరం లేదు. దీన్ని పట్టుకొని పీకుర్రి. ఏంద్రా నువ్వు నా చెల్లెంబడి ఎందుకు పడుతున్నావురా? నా చెల్లె సంసారం నాశనం చెయ్యాలని అనుకుంటున్నావురా? అరే లుచ్చాగా, నేను దాన్ని పెళ్లి చేసుకుంటానంటే మీ ఇద్దరు బాడకవులు కలిసి మాకు ఇచ్చి పెళ్లి వేయలేరు మీ పగల వల్ల. ఇప్పుడు వేరేటోని పెళ్లి చేసుకుంది కానీ దాని మనసంతా నా దగ్గరనే ఉన్నది. దాన్ని నేను చాదుకుంటారా బాయ్? సిగ్గు అనిపించలేదురా ఆ మాట అననీకి? దొంగ బాడుకోవు, నా బిడ్డకు పెళ్ళయింది, 2 పిల్లలున్నారు. అన్ని తెలుసు నాకు, అన్ని తెలిసే నేను దాన్ని కావాలని అంటానా. ఆగో ఆ బాడకవు ఎట్లా కొట్టిండు చూడు నీ బిడ్డను. నువ్వు బిడ్డను మంచిగా బతుకమని ఇస్తే నీ బిడ్డ కూడా ఎట్లా దెబ్బలు తింటుందో. ఇంకా సిగ్గు అనిపించలేదురా నీకు? అమ్మో ఈయన గింత మోరదోపున్నాడు. ఓరామా నీకు వీడెట్లా నచ్చిపాడేండు? దీన్నాడు దోబు. బయట కోర్రి, మీరు అందరు కలిసి బయట కోర్రి. ఆగుర్రి, ఫస్ట్ ఇద్దరు గల్లలిసి పెట్టుకోర్రి. ఆగుర్రి, రావాయా రాజుగా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో అది నిమ్మరంగా మాట్లాడుర్రి. కొట్లాడద్దు, తిట్టుకునుడద్దు, ఏదద్దు. ఏంది నరసక్క మాట్లాడేది? ఇవరిదాకా నువ్వు వింటివి కదా. అరే బాడుకవుల్లారా, మీకే చెప్తున్నా, నాకు ఇన్ని రోజులు మీ మీద రెస్పెక్ట్ ఉండే కానీ ఇప్పుడు మీ మీద నాకు రెస్పెక్ట్ అంతా వేయింది. నాకు బామ్మర్దిగా లేడు, పెళ్ళామ లేదు. ఇక పెళ్ళం లేనప్పుడు పెళ్ళాం అయ్యా నాకెందుకు, పెళ్ళాం అన్నగాడు నాకెందుకు. అయితే ఇది షాపింగ్ వేయింది. షాపింగ్ ఏమంతోటి వేయింది అనుకున్నారు? ఆగో మీ మాజీ అల్లునితోటి వేయింది. పోయినాక నేను వేరే పని మీద వేయినా, పోయినాక నాకు అల్లల్లో పడ్డది. మంచిగా తిరిగింది, వచ్చినాక ఎటు పోయినామని అంటే మా అమ్మ వచ్చింది, షాపింగ్ పోయినా, అది పోయినా ఇది పోయినా అన్నది. ఇక ఫోటో చూపించినాక షాక్ అయింది. సత్తాను వేయింది ముండా, సచిన అయిపోవు. కానీ ఈ 2 ఆడలే వల్ల పట్టుకొచ్చారు దీన్ని. నిన్న నరుకుతా నేను. ఆగు ఆగు బాపు, నువ్వు ఆగు. సరే పోని అని ఇది నిన్న జరిగిన ముచ్చట. ఆ బాడుకవును ఇయ్యల్ల పిలిపించినాం. అది కూడా ఎట్లా పిలిపించినాం అనుకుంటున్నావు? నీ బిడ్డ ఫోన్ చేసి బాబా కలుద్దాందా, నా మొగడు లేడు అనంటే వాడు టేకు టాకు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు వచ్చినాక వాడిని తిడితే వాడు నా మీదకే రివర్స్ అవుతాడు. బరాబర్ నేను ఉంచుకుంటా, నేను దాన్ని వేసుకుంటా, బాడుకోవు నువ్వెందుకు కొట్టినవురా, నీకేం హక్కుందిరా అని వాడు నా మీదకే అంటాడు. మరి చేసుకున్న మొగని నేనా లేకపోతే వాడా అన్ని మీకే తెలియాలి కదా. అందుకే మిమ్మల్ని రప్పించిన. నేను మాత్రం ఈ ఆడిదాన్ని ఉంచుకోను. నాకైతే ఈ ఆడిది భార్య ఉండు అద్దు. నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది, నేను ఇంకా పోగొట్టుకోలేను. దయచేసి మీరు వానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటారా, లేకపోతే దీన్ని చంపుతారా, లేకపోతే దీన్ని మీరు ఉంచుకుంటారా అనేది అయితే మాకు తెలియదు. చక్కగా నడవాలి అందరి ఇంట్లోకి. ఇక అంతే, నా ఇంట్లో ఎవ్వడుండద్దు. గట్ల అంటే ఎట్లా బావ నువ్వు? నాకు ఈ దొంగముండని చెబితేనే నాకు విరక్తి వస్తుంది. నేను చేసిన తప్పు కొంచెం అయితే ఇది 100% చేసింది. నేను అన్ని బంద్ చేసుకొని దీని గురించి నేను మంచిగా ఉంటే ఇది నన్ను మోసం చేసి ఇంకోటితోటి ఉంటుంది. ఇక ఎందుకు వద్దు, నాకు ఇది అద్దే వద్దు. నేను
ఆ పిల్లల్ని బంగారం లెక్క సాదుకుంటా. అవ్వ చచ్చిపోయిందని చెప్తా. నా పిల్లలు స్కూలుకు వేర్రు రాకముందే దీన్ని తీసుకొని వీకురు మీరు గంతే. ఓ నల్లికుట్లదానా సప్పుడు ఏవేమే మిండంతో పోతావే. మిండడే నచ్చిండా అనే నీకు? ఏయ్ బాగా మాట్లాడుతున్నావురా మిండడని. అవునరా బాయ్ మాట్లాడతా. నువ్వేవనిరా నా బిడ్డ దగ్గరకు వచ్చి నా బిడ్డ సంసారాన్ని పాడు చేయడానికి నీకేం హక్కుందిరా లంచోడుక. అరే సరే నీ అవ్వ ఇదంతా నువ్వేరా, నువ్వు నీ కొడుకేరా చేసిందంతా. మేం ప్రేమించుకున్నప్పుడు మాకు పెళ్ళి చేయరాలేదారా? పంచాయతీ పెట్టించి మరి నాది నల్లముఖం చేసి నీ బిడ్డని ఇంకోనికి ఇచ్చినావు. ఆ బిడ్డని ఇంకోనికి ఇచ్చినా అయిపోయింది. మళ్ళా నువ్వెందుకు గెలికినవురా? అరే బాయ్ నేను గెలికినా మళ్ళీ నీ బిడ్డ ఎందుకు మాట్లాడింది? నీ బిడ్డకు నా మీద ప్రేమ లేకపోతేనే నాతోటి మాట్లాడింది, నాతోటి తిరుగుతుంది, నాతో షాపింగ్ వచ్చిందారా? అది విషయం అడగవు. దాని మనసులో నేనే ఉన్నా. నా సక్క నా దగ్గరికి పంపిర్రి మర్యాద కొద్ది, నేను మంచిగా చూసుకుంటా. నువ్వు దానికి ఏదో మందు పెట్టినవురా, పెట్టినాకనే అది నీ దిక్కు మలిగింది. నీ అవ్వ ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నారు రాళ్ళు, దరిద్రబ్బాడుకో మళ్ళొచ్చి దాని జీవితం నాశనం చేస్తాను. నేను కాదు ఆమె జీవితాన్ని నాశనం చేసింది. మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకున్నారు, నా జీవితాన్ని నాశనం చేసిర్రు. ప్రాణం కంటే ఎక్కువ దాన్ని ప్రేమించిన నేను. ప్రేమించినప్పుడు నాకు ఇచ్చి పెళ్ళి అయ్యారా మీరు? వాని దగ్గర ఉన్నదేంది, నా దగ్గర లేనిదేంది? మీ పగలు ఎయ్యబట్టి మమ్మల్ని విడగొట్టిర్రు. ఇంకా మళ్ళా మాట్లాడుతుర్రా అరా మీరు? ఏం మాట్లాడుతున్నావు, ఏం వడతానవరా? సరే అయిందేదో అయిపోయింది. అయిపోయినప్పుడు నీ సందలు నువ్వు జావచ్చు కదా, మళ్ళా దాని దగ్గరికి ఎందుకు వస్తావు? దానికి ఎందుకు ఫోన్ చేస్తానవరా? నేను ఉండలేకపోతున్నా. దాన్ని చూడకుండా దాంతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా. అందుకే వస్తాన్నా. ఎందుకంటే అది నాకు అంత ప్రేమ చూపించింది. ఆ ప్రేమలో నేను మునిగిపోయినా, ఇంకా తేలుతున్నా ఆ ప్రేమలనే. మర్చిపోవడం నా వల్ల అయితలేదు. ఏం చేయమంటారు మరి? ఓ నలికుట్టదానా సప్పుడు ఏవేమే ఎంత ప్రేమ చూపించినవే వానికి. నీ ప్రేమ ఆగులవోను. పెళ్ళైనాక మళ్ళెందుకే వానితోటి మాట్లాడు నువ్వు? నీ భర్తకు చూపించే అదే ప్రేమ మంచిగా బతుకుతారు కాదే. నేను కాదు దాని భర్త. దాని భర్త ఎవడో నాకు తెలియదు. వాడేనో లేకపోతే ఇంకెవడన్నా కావచ్చు, కానీ నేను దాని భర్తను కాదు. అది నాకు అద్దు. నేను చెప్తాను కదా సత్తే జావని బతుకుతాని. నాకు సంబంధం లేదు. నేను విడాకులు తీసుకుంటా. నా పిల్లల్ని నేనే ఉంచుకుంటా, నేనే చదువుకుంటా గంతే. ఇక డిస్కషన్ వద్దు, ఏదద్దు. మీకు దండం పెడతా. నా ఇంట్లో లొల్లద్దు. నా ఊర్లో ఎవరికన్నా తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది. ఇప్పటికే ఇజ్జత్ సోని సత్తాన్నా. మీ సప్పుడేక వీకుర్రి. ఏ రాయరామా పోదాం. నువ్వెవ్వరికి భయపడకే. నేను నీకున్నదా? నీ అవ్వ నిన్ను పెళ్లి చేసుకొని గుళ్ళె పెళ్లి చేసుకొని నేను మంచిగా బంగారం లెక్క చదువుకుంటా దావే. కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదురా? సిగ్గులేనోడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వే బర్రదానా నన్ను కొడుతున్నావు? అరే ఏంద్రా నువ్వు బర్రదానా గిర్రదానా అంటున్నావు? మాటలు మర్యాదగా రాని. నేను చేతెత్తితే చస్తావు. నువ్వు చంపుతాం రా. నువ్వు ఈ ఊళ్ళకే కాలెట్ల బయట పెడతావో చూస్తా నేను. అసక్క మనకు అనవసరం. వాడేనన్న జావని ఈ దొంగ ముండేనన్న జావని. వాళ్ళ అయ్యా ఉన్ను అన్నగాడు ఎందుకు రావాలి అని అన్నా అంటే నాకు విడాకులు కావాలి. రేపటి రోజున పుష్కర దీనికి ఏమైనా కూడా నాకు సంబంధం లేదు. నాకు భార్య చచ్చిపోయింది. నా పిల్లల జోలికి నా జోలికి ఎవ్వరు రావద్దు మీ తరపున అని చెప్పడానికి మాత్రమే నేను రమ్మన్నా. ఇక వాన్ గురించి నాకు అనవసరం, మీ గురించి నాకు అనవసరం. నా ఇంట్లోకి వెళ్ళిపోండి. నేను త్వరలోనే మీకు నోటీస్ పంపిస్తా డైవర్స్ది. కథం సంతకం పెట్టి చుర్రి ఆమెను. ఇక గంతే. నా బతికేదో నేను బతుకుతా. అంటే నడతదారా పోడా జీవితం నాశనం చేసుకుంటావురా? మీ కాళ్ళు మొక్కుతా నేను. చల్ దుబాయ్ అల్లుడు నీకు దండం పెడతాం. అయ్యా జరా ఆగు, మేము మాట్లాడతాం. వాడిని ఏం చెయ్యాలో అది చేస్తాం. వాడిని ముక్కలు చేసి వాడిని నరికెత్తాం. నా బిడ్డను మాత్రం వదిలిపెట్టకు. సంసారము ఆగం చేసుకోకుర్రి. ఏంటిది మీరు సంసారము ఆగం చేసుకోకుర్రి అని అంటున్నారు? మా సంసారం ఎప్పుడో ఆగమైపోయింది. నాకు అద్దురా బాయ్, నాకు ఇది అద్దు. నేను దీని ముఖం చూడలేను, దీన్ని ఇంట్లో ఉంచుకోలేను.
మీకు దండం పెడతా, దయచేసి నన్ను పిచ్చోని వేయకుర్రి. నాకు మైండ్ ఖరాబ్ అయిపోయింది. నేను తాగుడు బంద్ చేసినోన్ని దీని గురించి మళ్ళా తాగినా నాకేమన్నా అయితే నా పిల్లలు అనాథలు అవుతారు. చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోరు మీరు. నేను బిడ్డను కన్నా కానీ దాని రాత కనలేదు. ఈ దొంగ ఉండకి ఇట్లా ఎత్తుందని అనుకోలేదు. అల్లుడు నా పరువు అవుతుంది. అల్లుడు నా బిడ్డను దానికి బుద్ధి చెప్పుతావు, దాన్ని పెట్టే రైట్లో పెడతావు. ఆ ఇంట్లో ఎవడు ఏడవద్దు, ఎవడు ఒర్రద్దు, గంతే. చక్కగా అందరు బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఏడవకాయే, నువ్వు ఏడితే లాభమే ఉన్నది. నీ బిడ్డ చక్కగా ఉంటే అన్ని చక్కగానే ఉండు. దాని చక్కదనం పాడుగాను, అదేమో మోగంతోటే ఉంటానంటాను గాని మరి ఒక మాట కూడా నోరిప్పి మాట్లాడతలేదు. ఇక ఈ బాడకవేమో నాకు అదే కావాలి, ఉంచుకుంటాను ఈ బాడకవన పెట్టే. అల్లుడు జర దండం పెడతానయ్యా, వాని పని మేము చూసుకుంటాం, వాడిని ఏం చేయాలో అది చేస్తాం. నువ్వు నా బిడ్డ మంచిగుండుర్రయ్యా, ఇంకోసారి వాడు నా బిడ్డ జోలికి రాకుండా మేం చేస్తాం. ఎవ్వడాపలేడు నన్ను. అరే నీ అవ్వ, నువ్వు ఊర్లకు రారా, అక్కడ చూస్తా నీ సంగతి ఏందో, ఎవడెందుకు ఆపడో ఏమవుతుందో ఎట్లనో నా కొడుకు నేను చూసుకుంటాం రా. ఈ బొక్కలు ఇరగొట్టి నిన్ను కాలువల వాడిస్తామాగు. అరే మునుపటి లెక్క కాదురా, అట్లా భయపడటోని కాదు, అర్థమవుతుందా? నా జీవితాన్ని సంక నాకిపిచ్చిర్రు. ఇప్పుడు రామ నాకు కావాలే గంతే. వాని మొగనికి కూడా చెప్తానా, దాని మొగనికి. అరే ఇండ్రా మంచిగా. ఎవరివిరా నువ్వు అరే గిరే అని మాట్లాడుతున్నావు? బాడుకోవు, చెప్పు తీసుకొని పట్ట చంపుతా. మొత్తం ఉన్న పళ్ళు అన్ని రాలారే. నా ఇంట్లోకి వచ్చి నన్ను బాడుకోమంటున్నావేంద్రా? నీ అవ్వ, నువ్వు కాలు బయట పెట్టు, నేను చూస్తా ఇక నీ సంగతి. చెప్పు పట్టుకొని కొట్టాలి విన్ని ఉచ్చల నానేసి, అప్పుడైతే బుద్ధి వస్తుంది కానీ వినికి. ఏ మొద్దుగా నాగు, ఏం చేతులు లేపుకొని ఊరుతాన్నావు? అరే మొద్దుదాన గిద్దుదని అన్నావు అనుకో, ఒక దెబ్బకే చంపుతా నేను. అసలే నేను తిక్కల్దాన్ని, నాకు ఇంకా తిక్కలేపకు. తిక్కల దానివి అయితే ఏంది, పొక్కల దానివి అయితే నాకేంది కానీ మంచిగా చెప్తాన్నా ఈను. నువ్వు దాన్ని ఉంచుకున్నా ఉంచుకోకున్నా అది నాకే సొంతం. ఎన్ని రోజులైనా కూడా అది నా దగ్గరికి రావాల్సిందే. అదే ఇప్పుడే విడాకులు ఇచ్చేసినాం అనుకో, దాన్ని మంచిగా పెళ్లి చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా. కొంచెమన్నా నీకు సిగ్గు అనిపిస్తలేదా రా దరిద్ర బాడుకోవు? ఏం మాట్లాడుతున్నావురా? నాకు నువ్వు వద్దురా, నువ్వంటే నాకు ఇష్టం లేదురా. నా పిల్లలు నా భర్తే నాకు కావాలి, నేను వీళ్ళతోటే ఉంటా. నువ్వేంద్రా నన్ను పెళ్లి చేసుకునేది? దొంగ బాడుకోవు, నా జీవితాన్ని మొత్తం నాశనం చేస్తున్నావు. దయచేసి నువ్వు నాకు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. నీకు దండం పెట్టమన్నా పెడతా నేను. దొంగ బాడుకోవు. ఏ రమా, నువ్వు వీళ్ళు ఉన్నారని భయపడకు, ఏదున్నా నేను చూసుకుంటా. మళ్ళదే మాట మాట్లాడతాడు. ఆగయాగు మీదికో కావు. అరే చెప్పింది కదా, నువ్వంటే దానికి ఇష్టం లేదు, అది నీతోటి రాదు, అది ఇన్నే ఉంటది. ఓ నర్సక్క, ఇది ఈడెందుకుంటది? ఇది నాకు అవసరం లేదు. దాని అవగారింటికి పోతుందా లేకపోతే ఆమె దగ్గరకు పోతుందా? పోని, నాకు సంబంధం లేదు. ఇది నా ఇంట్లో ఉంటే నేనైతే చచ్చేపోతా. ఆగురా నువ్వు బాబు, నువ్వు నడువురా. ఈ నుండి నడువు, ఈ నుండి కాదు, దాని జీవితంలో నుండి ఓ గంతే. నేను పోను. ఏం చేస్తావు? అరే నేను చెప్పు తీసుకొని కొట్టేదాకా చూడకరా. చెప్పు కాదు, నువ్వు చీపిరి పట్టి కొట్టినా కూడా పడతా. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలుసు. మన ఇద్దరిని విడగొట్టిర్రు ఆగో ఆ ఇద్దరు బాడుకవులు, దొంగ బాడుకవులు. ఇప్పటికి కూడా అయింది ఏం లేదు రామా. నాతోటి వచ్చేయి, నిన్ను రాణి లెక్క చూసుకుంటా, గీ బాడుకవు లెక్క కొట్టుకుంటా, గునిపించుకుంటా, ఇంకో దాన్ని పట్టుకొని ఉండ నేను. అరే నేనెవతిని పట్టుకొని ఉన్నారా దొంగ బాడుకోవు? ఎవతినో ఉంచుకున్నవాట కదా. ఆహా, ఈ ముచ్చట్లు కూడా నీకు చెప్పుతాందా? అయితే ఇవన్నీ నీకు చెప్పుతాందనంటే మీ మధ్యలో ఎంత ఉంది, ఎంత లోతు వేరు, ఏం జరిగింది అనేది నాకు ఇప్పుడు అర్థమైతాంది. అర్థమైనా కాకున్నా నువ్వు చేసేదేం లేదు బొచ్చు. అరే నువ్వు పోతావా లేకపోతే నేను ఇన్నే గుద్దుకొని సావాలరా? నువ్వు చచ్చుడేందుకే, నిన్ను మంచిగా చూసుకుంటా దాయే నా తోడనంటే సావల్లా అని అంటావు. అరే బాడుకో, నీకేమైనా మెంటల్ ఉన్నదా లేకపోతే నువ్వు చిన్నప్పటి ఇంత కంత్రోనివేనా? ఆ పుట్టు పూర్వం నీకెందుకు, నువ్వేమైతావు, నీకెందుకు చెప్పాలి నేను, నాకేం అవసరం చెప్ప నీకి. అరే పారా, మనం బయటకు పోదాంపా. నడు, నీ సంగతి ఏందో అక్కడ చూద్దాం. ఏ రారా చూసుకుందాం.
కొంచెమన్నా నీకు రెస్పెక్ట్ లేదు దొంగ బాడుకో నువ్వు నడువు నుండి. నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తా మామయ్య బామ్మర్ది అని. నిన్ను నా నుండి విడగొట్టిర్రు కాబట్టి వాళ్ళకు రెస్పెక్ట్ అనేది ఉండదు ఇయ్యా. నువ్వెంతరా అసలు నువ్వెవనివిరా నాకు ఇయ్య నీకు రెస్పెక్ట్? నువ్వు ఇచ్చినా నడుతుంది ఇయ్యకున్నా నడుతుంది, నాకు అనవసరం నీ గురించి. నువ్వు మాకు ఎంతటోనివిరా నువ్వు. పాలొల్ల పగలు పగలు అని ఆఖరికత్తే మా ఇద్దరి జీవితం నాశనం చేసినావు. ఇప్పుడు నీ బిడ్డను నా దగ్గర పంపుతానేమో బంగారం లెక్క బతుకుతుంది. ఇక వీని దగ్గరనే ఉంటే మాత్రం వీడు ఎప్పుడు టార్చర్ చేసుకుంటా వీడు కొడతాడు. ఇక మీ దగ్గర ఉంటే మాత్రం అంతే సంగతి. ఓ దరిద్రపదానా వింటాన్నావేవని మాటలు? నువ్వెంత అలసిస్తే వాడు అంత హుషారు మాట్లాడాలే. నేనేం చెయ్యలేదే బాపు, జర నీ పుణ్యం ఉంటుంది. నాకు పిచ్చిదాన్ని లేపకుర్రి, మీకు దండం పెడతా. మీరు చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ వీకుర్రి. ఆయననే నన్ను కొడతాడు తిడతాడు, మళ్ళీ ఆయననే సంధాయించుతాడు. ఏదున్నా మేమిద్దరం చూసుకుంటాం కానీ మీరు ఇక్కడ నుండి ఓర్రి. హలో మేడం, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది. నీ ఇంటికాడ ఉంటావా లేకపోతే వానితోటి వీకుతావా అనేది రెండే ఆప్షన్లు ఉన్నాయి నీకు. ఈడ మూడోది ఆప్షన్ లేదు. నా ఇంటికాడ నువ్వు ఉండే ప్రసక్తే లేదు. నేను విడాకులు ఇచ్చేస్తాను నీకు. ప్లీజ్ అండి విడాకులు ఇయ్యకుర్రి, మీకు దండం పెడతా. మీరు ఏ చేయమన్నా చేస్తా. ఇప్పడుసుంది నాకు ఫోన్ వద్దు, నాకు ఏదద్దు. సప్పుడేక ఇంట్లో పడేసత్తా. మీకు దండం పెడతా. నాకు దండం పెట్టుడద్దు, కాళ్ళు మొక్కుడద్దు. నీ సందాన నువ్వు సప్పుడేగా నీ ఊరికి నడవాలి, లేకపోతే బాంతోటి పోతావా అనేది నీ ఇష్టం. రమావాడు పీకు పీకు అని అంటే నువ్వెందుకుంటానవే నాకు అర్థమైతలేదు. దా పోదాం. అరే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకరా. నువ్వెంత అలసిస్తే వాడు అంత క్లోజ్గా మాట్లాడాలి, అన్నీ మాటలు అనాలి. అన్నీ చెప్పుకున్నావులే వాడికైతే. ఇంట్లో ఏం జరిగినా బయట ఏం జరిగినా అన్నీ చెప్పుతాన్నావు, మంచిగానే మాట్లాడుతున్నట్టున్నావు. అబ్బా అన్నయ్య మీకు దండం పెడితే నేనేం చేయలేదు. ప్లీజే నన్ను నమ్ముర్రే. చే నువ్వు ఇంకా అన్నయ్య అని ఇవ్వకు, నేను చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది నాకైతే. ఏ సత్య జావంతి బిడ్డ, సచ్చటోళ్ళను మనము ఆపుతాన్నమా? అవురా బాడుకోవు, సత్తది పో. నువ్వు నా బిడ్డ జోలికి రాకు. మరి ఈ తెలివి ముందు లేదేమ్రా? దానికి పెళ్లి కాకముందు నాకే ఇచ్చి పెళ్లి చేయుర్రా అంటే బాగా ఏతులు కొట్టిర్రు. ఇప్పుడు నేను దాన్ని మరవలేకపోతున్నా. నేను ఆఖరికి గోళీలు వేసుకొని వంటానా నిద్ర రాకపోతే దీని మీద ఆలోచనలుండి. అరే ఈ సోదంతా నా ఇంటికాడ ఎందువా, బయటకు ఊరి నడువుర్రి. ఆగలుడు నేను మాట్లాడతా. ఎవడు మాట్లాడినా కూడా నేను వినా. ఏమైంది నల్లి కుట్లేదానా సప్పుడు చేస్తలేవు? ఎందుకు సప్పుడు చేస్తుంది? దీనికి కూడా వాడంటే ప్రాణమే. ఇది వానికి ఎంత అలసిచ్చిందో, అందుకే వాడంతా మొండిగా మాట్లాడుతుండు. అలుసు కాదురా, ప్రేమిచ్చిందిరా. ఓ నీ ప్రేమ నోట్ల మన్ను, నీ నోట్ల మన్ను. ఏం ప్రేమను? పెళ్ళైన దాంతో సంబంధం పెట్టుకున్నాడు. ఓ పెళ్లి దాని పోయిన చూసుకొని సంబంధం పెట్టుకోపోయినావు. చీటికి మాటికి మీదికి వచ్చి ఓరుతున్నావు. నీకేం అనిపిస్తలేదా మొగన్ మీదికి రావడానికి? ఓ నువ్వు చేసినది చక్క ఉంది, ఇంకా నన్నంటాడు దొంగ బాడుకోవు. ఇగో మామ ఒకటే చెప్తాన్నా, లొల్లద్దు, నాకు ఏదద్దు. చక్కగా దాన్ని తీసుకొని పోర్రి. నీ ఇంటికి పోయినాక మాట్లాడుకోర్రి. మరి దాన్ని ఇచ్చి వానికి పెళ్లి చేస్తావా లేకపోతే అది జత్తదా అనేది నీ ఇంటికాడ మాట్లాడుకోర్రి. నాకు పని ఉంది, నేను పొలం పనికి పోవాలి, నేను వర్క్ చేసుకోవాలి, నాకు బొచ్చడు పని ఉన్నది. ఇక అంతే. తీసుకుపోతారా, వానికి ఇచ్చి పెళ్లి చేస్తారా లేకపోతే వానితోటి ఇది లేచిపోతుందా అనేది మాత్రం నాకైతే ఏది తెలియదు, నాకు సంబంధం లేదు. నేనైతే విడాకులకు అది అప్లై చేసి వస్తా. ఆ విడాకులు వస్తే వచ్చినాక సంతకం పెడితే కథం. అదాటు నేను ఇటు. నాకు భార్య లేదు సచ్చిందని నేను ఫిక్స్ అయితా, నా పిల్లలకు కూడా అవ్వలేదని దండెత్త ఫోటోకు. అట్లా అనకు బావా, నీ కాళ్ళు మొక్కుతాం, మేము చూసుకుంటాం, మేము దీనికి బుద్ధి చెప్తాం. ఆనికి ఇక పండు రాలగొట్టి వాడు ఈ ఊర్లో లేకుండా మేం చేస్తాం.
జరా నీ పుణ్యం ఉంటది బావా. అన్ని పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకోకు, ఇప్పుడే మాట్లాడదాం కదా కూసోని. బావ లేడు, ఎవడు లేడు, నన్ను బావా అని విలువకుర్రి, చెప్తానా నేను. నన్ను విలువుర్రా. నిన్నారా నిన్ను ఏమని పిలుస్తామో నేను తర్వాత చెప్తా. ఇక్కడ ఈ పంచాయతీ అయితే ఒడవని నువ్వు కాలు బయట పెడతావు కదా, అప్పుడు బావా అని విలువల్లా లేకపోతే బామ్మర్ది అని విలువల్లా, ఏమని విలువాలో నీకు అప్పుడు చెప్తా. మీరెన్ని జన్మలు ఎత్తినా ఎన్ని ఏది చేసినా నాకు మాత్రం ఏది చూపియలేరు. మీతోటి కాదు, నేను ఎంత మొండోన్ని ఏందనేది మీకు కూడా తెలుసు. కానీ అట్టిగా మీ పగలు ఏవట్టి మా ప్రేమను దూరం చేసిర్రు. రమకు కూడా వాడంటే ఇష్టం లేదు. చూడుర్రి మీ చెల్లెను వాడు ఎట్లా కొట్టిండు ఏం కథ అనేది ఒకసారి చూడలేరు. కళ్ళు కనబడతలేవా మీకు? భార్యాభర్తలు వారి ఎంతన్నా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నీకెన్నొత్తాంద్రా? నీ అవ్వని మెడలిర్త పారా బాడుకోవు. నేను 10,000 కాదు 20,000 పోయినా మంచిదే. ఇక నువ్వారా, నువ్వు నా ఇంటికి కూడా వీకలేవు. ఓ పోరి చూస్తున్నావే ఏషం, నువ్వు ఒక్కదానివి ఏవట్టి నీ మొగుడు నీ అయ్యా అవ్వ ఉంచుకున్నోడు ఎంత లొల్లైతాంది ఏం కథ అనేది. నీ గడవా ఉడవో నువ్వు ఆ రోజే ఎంత ముద్దుగా చెప్పినవే నీకు. మళ్ళా గిసొంటి పని చేసి గిట్లా వేయబడితివి. ఇక నిన్ను ఏమంటారు ఏమనాలే నాకైతే అర్థమే అయితలేదు. అవునే మరి సప్పుడు చేయో పోతావానే మరి వానితోటే పోవాలని ఉన్నదా నీకు? పోవాలని ఉంటే చెప్పే మరి. ఏంది నర్సక్క, నువ్వు కూడా ఒక ఆడదానివై ఉండి నన్ను గింత ఘోరంగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన కథలు అట్లనే ఉన్నాయి. ఇక్కడ గింత లొల్లైతే అంటే కూడా మూగదయం పెట్టుకొని నలికుట్ల దాన్ని లెక్కుంటానా? మేమే దొంగ ఉండా నాకు విడాకులు ఇచ్చి పారే గంతే. ఏమండి మీకు దండం పెడతానండి, నాకు మీరు తప్ప ఎవ్వరు అద్దు ఎవ్వరు లేరు కూడా. నేను ఎప్పుడో చచ్చిన్నే నీకు, నేను ఎప్పుడో చచ్చినా. నిన్ను ఆ రోజే క్షమించకపోతే అయిపోనే. నాకు ఈ రోజు ఈ బాధ ఉండకపోవు. నాకు ఎవరు లేనందుకు నువ్వే అన్ని అని మంచిగా చూసుకుంటే నన్ను ఈ రోజు నువ్వు బజార్లా నిల్చోబెడుతున్నావు. దొంగముండా నువ్వు ఏవట్టేనే నా జీవితం నాశనమైంది. నేను తప్పటడుగులు వేసింది కూడా నువ్వు ఏవట్టే. అయితవైతి అల్లుడు అయితవే. ఏంటిది అయితవా? ఈ దొంగ ముండే ఏవట్టే నేను వేరేటోళ్ళ మీదకి వేయింది నా ధ్యాస. ఇంకా మాట్లాడకుర్రిగా మీరు. ఆడదింట్లో సక్క లేకపోతే మొగడు గట్లనే ఎత్తాడు గాని. ఆగు బావా, జర నీ పుణ్యం ఉంటది, మేము మాట్లాడతాం. నువ్వోరా నా ఇంట్లోకే నువ్వో, మేము ఏదోటి వేసుకుంటాం మాట్లాడుకుంటాం. అయిన చేతుల్లోనే నేను చత్తా నేను బతుకుతా, నీకు అనవసరం. నీకేమన్నా అయితే నేను ఊరుకోను. నీకు చిన్న చీమ పుట్టినా కూడా నా మనసు ఒప్పుకోదు. అసొంటిది ఆ గబ్బు బాడుకో నేను గన్ని దెబ్బలు కొట్టిండు. నేను ఎట్లా ఓర్చుకోవాలి, నేను ఎట్లా తట్టుకోవాలనే? నేను ఇంట్లోకి పోను, నువ్వు అత్తనే పోతా. అద్దా పోదాం. ఏమన్నా వేసుకోర్రి, నడుర్రి. మీరు నలుగురు చక్కగా ఇంట్లోకే నడుర్రి. అల్లుడు నీ కాళ్ళు మొక్కుతాం అల్లుడు, మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం. ఆ దొంగ పడుకోని మేము వెళ్ళగొడతాం, మనము మాట్లాడదాం అల్లుడు ప్లీజ్. నువ్వు ఇప్పుడే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోక అల్లుడు. జర నీ పుణ్యం ఉంటుంది, నీ బాంచను. నా ముఖం చూడల్లుడు. నీ ముఖం చూసులేదు, ఎవ్వరి ముఖం చూసులేదు. నా జీవితమే నాశనం అయిపోయింది. నేను నీ ముఖం చూసి ఏం చేస్తా? గిసొంటి దొంగ ముండని నేను ఎట్లుంచుకుంటే ఇంకా వేరేటొంతో తిరిగే పండేముండలను. ఆగు బావా ప్లీజ్, మీకు దండం పెడతా. ఇంకోసారి ఆ పరిస్థితి మీకు రాకుండా నేను చేస్తా. నాకు ఎవడు చేసురాద్దు, ఫస్ట్ ఓర్రి మీరు. మీరు రారువే, నేను రామని తీసుకొని పీక్తా. మీరు ఏమైనా వేసుకోర్రి. అమ్మా దా పోదాం. నిన్ను చూస్తేనే నాకు కుర్రకి నవ్వుల బుద్ధి అవుతుంది. దొంగ బాడుకో, ఇంకోని పెళ్ళం కావాలట వీనికి. లేరారా బొచ్చడు మంది పెళ్లిగానుడి పోరగాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకొని చేసుకోక నీకు పెళ్ళైన దాంతో ఏం పనిరా? దానికి పెళ్ళి కాకముందు ఫస్ట్ నేను భర్తను, నేను అన్నైన దానికి. అది ఆలోచించి మాట్లాడుర్రి. అన్ని పిచ్చి పిచ్చి బాగోతాలు ఏ కుర్రిడా. నేను అట్లా కాదురా, ఇక ఒక్క నిమిషం ఆగుర్రి, నేను పోలీసులకు ఫోన్ చేస్తా. మీ ఇంటికాడికి పోయి తీసుకొని పోయి పంచాయతీ పెట్టుకోర్రి. అంతేగాని నా ఇంటికి పోలీసులు వచ్చుడు, అది యూసుడు, అందరు చూసి నా ఇజ్జత్ తీసుకునుడు నాకు ఇష్టం లేదు. ఆగు బాబా, ఏం ఇజ్జత్ పోదు. నేను వీడినేం చేపియాలో ఇక్కడనే ఉండి చేపిస్తావు, నువ్వు ఆగు. సో దోస్తులు చూసిర్రా వీడియో? మరి తర్వాతటి ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది.
ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మీరు అనుకుంటారు ఏంటి ఈ రోజు మొత్తం ఇదే స్టోరీ పెట్టిర్రు, మన ఎవరిని తిరుపతిని రాణిని చూపించలేదు, పోసవ్వని చూపించలేదు, అది ఇది అని అనుకుంటారు. ఫ్రెండ్స్ కొంచెం చెప్పినాం కదా, అసలు రెస్ట్ అనేది లేదు, అసలు సాధన అయితే లేదు దోస్తులు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో ఈరోజు ఈవినింగ్ వీడియో అయితే లేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో అందరినీ చూపించడానికి ట్రై చేస్తాం. అలాగే మన స్టోరీ ఎట్లా ఉంది, ఇంకా ఏం కాబోతుంది అనేది తర్వాత వచ్చే పార్ట్స్లో అయితే చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.